బులెటిన్లో మనం ఒక అప్డేట్ చూస్తూ ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏ విధంగా బోట్లు అయితే నేరుగా అత్యంత వేగంగా వచ్చి గేట్లను గుద్దుకున్నాయో దానికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. గ్రాఫిక్ ప్రజెంటేషన్లో క్లియర్గా మనం చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్కి ఎవరు ఊహించని స్థాయిలో 11 లక్షలకు పైగా క్యూసెక్కిలో వాటర్ వచ్చింది. అదే సమయంలో నేరుగా కొన్ని బోట్లు కొట్టుకొని వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అక్కడ 4 బోట్లు వచ్చాయి. ఆ బోట్లను కూడా నేరుగా అత్యంత వేగంగా వచ్చి ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి గేట్లను ఢీ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి వైట్ కలర్లో ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో అది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీరుగుండ ప్రవాహం నుంచి వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి ఒక గేట్ని గుద్దుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. మా గ్రాఫిక్ డిజైనర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా దాన్ని ప్రజెంట్ చేశారు. నేరుగా వచ్చి ఢీ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 3 బోట్లన్నీ కూడా సపరేట్ అయ్యాయి. ఒక బోటు మాత్రం నేరుగా వెళ్ళి హిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఒక గేటు పైన ఉన్నటువంటి బీము కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది గ్రాఫిక్ ప్రజెంటేషన్లో మనం ప్రజెంట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి బోటు ఎంత వేగంగా వచ్చింది, ఏ విధంగా ఢీ కొట్టింది, ఢీ కొట్టిన సమయంలో ఏం జరిగింది, ఈ ఎక్స్క్లూజివ్ విజువల్ బిగ్ టీవీ టీం సేకరించింది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియోని మనం ఇప్పుడు పైన చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఒకసారి క్లియర్గా చూస్తున్నాం. ఎవరు ఊహించిన స్థాయిలో ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి వచ్చింది. గడిచినటువంటి 7-8 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో ఈ బోట్, ఆ బోటే నేరుగా వచ్చి హిట్ చేసింది ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి గేట్కి. ఇది ఊహించినటువంటి ఎవరు అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం కానీ అధికారులు కానీ ఎవరు ఊహించినటువంటి పరిణామం. నేరుగా వచ్చింది. మనం చూసాం 2 రోజుల నుంచి విపరీతమైనటువంటి వాన కురిచింది. ఎగువను కురుస్తున్నటువంటి వర్షంతో భారీ వరద ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు పైనుంచి ఒక 4 బోట్లు కొట్టుకుంటూ వచ్చేసాయి. నేరుగా ప్రవాహంతో వచ్చి హిట్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో 4గింట్లో ఒక బోట్ మనం క్లియర్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఈ బోట్ ఏదైతే ఈ బోట్ ఉందో నేరుగా వచ్చి ప్రకాశం బ్యారేజ్లో ఉండేటటువంటి ఒక గేటును ఢీకొట్టింది. మనం క్లియర్గా చూస్తున్నాం. స్పీడ్గా వచ్చింది, హిట్ చేసింది, అక్కడి నుంచి బ్యాక్ పడిపోయినటువంటి పరిస్థితి. సో క్లియర్గా మనం చూస్తున్నాం. నీట్గా ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈ బోటే డ్యామేజ్ గల కారణం. సో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి ఈ బోట్ నేరుగా ఉధృతిలో ప్రవాహంతో పాటు నేరుగా వచ్చింది, హిట్ చేసింది, ప్రకాశం బ్యారేజ్లో ఉండేటటువంటి ఒక గేటుకి బలంగా ఢీకొట్టింది. జనరల్గా మామూలు ప్రవాహంలో వచ్చి ఢీ కొడితే వచ్చేటటువంటి ఒత్తిడి కంటే, బలం కంటే ఇలాంటి వరదలు తీవ్రమైనటువంటి ఫ్లడ్లో వచ్చినప్పుడు దాని వేగం విపరీతంగా ఉంటుంది. అది కొట్టే బలంగా హిట్ కొడుతుంది. సో దీనివల్ల అక్కడ ఉండేటటువంటి గేట్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు కూడా అక్కడికి వచ్చి దీన్ని పరిశీలించారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయలేం, కానీ వరద తగ్గిన తర్వాత ఖచ్చితంగా దీన్ని రిపేర్ అయితే చేయగలుగుతాం అని చెప్పారు. అయితే డ్యామేజ్ అయితే పెద్ద స్థాయిలో లేదు, కానీ ఖచ్చితంగా రిపేర్ చేయాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం క్లియర్గా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఈ వీడియోని సేకరించింది, మనం చూస్తూ ఉన్నాం. సో అందరిలో కూడా టెన్షన్ పుట్టించినటువంటి సంఘటనకి సంబంధించినటువంటి విజువల్ ఇది. ఒక 4 బోట్లు విపరీతంగా వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను దగ్గరికి చేరుకున్నాయి. ఒకటి మాత్రం బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే వెనక్కి తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్ ఇది. సో ఈ ప్రమాదం కారణంగా ప్రకాశం బ్యారేజ్లో ఒక గేటు కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన ఉన్నటువంటి బీమ్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఈ వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్లో ఏర్పడినటువంటి ఇబ్బందికి గల కారణానికి గురైనటువంటి ఆ విజువల్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో జరుగుతున్నటువంటి వరుస ఘటనల వెనుక కుట్రకోణం ఉందా అనే డౌట్ను రైజ్ చేశారు సీఎం చంద్రబాబు. నిన్న సేమ్ డౌట్, ఈరోజు కూడా సేమ్ డౌట్ను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉన్నాడని, అందుకే ఈ ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని ఆలోచించాల్సి వస్తుందని తెలిపారు.
చెరువులకు గండ్లు ఎక్కడ పడతారో అని పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ ఘటనపై